శ్రీకాకుళంలో చంద్రబాబు మహిళలతో ముఖాముఖి నిర్వహిస్తున్నారు. లైవ్ లో చూద్దాం. మా ధ్యేయంగా మీకు పనిచేశాం. చేసిన విషయాలను నేను ఇక్కడ గుర్తు చేస్తే నేను ఒకే ఒక విషయం చెప్తున్నాను. ఈరోజు ఇక్కడ మీరు అందరూ ఉన్నారు. మీ మీద చదువుల కోసం ఆడబిడ్డలు కూడా చదివించాలని ఆలోచించిన మొదటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆస్తిలో సమాన హక్కు ఇవ్వాలని చట్టం తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. రాజకీయాల్లో ప్రాధాన్యత ఇవ్వాలని స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు పెట్టిన పార్టీ. ఉద్యోగాల్లో కాలేజీల్లో 33% రిజర్వేషన్లు పెట్టి ఆడబిడ్డల్ని ఈరోజు చూస్తే ఒకప్పుడు వరకట్నం, ఇప్పుడు రివర్స్ కట్నం ఇచ్చే పరిస్థితికి వచ్చారు. మగవాళ్లే కట్నం ఇచ్చి మా ఆడబిడ్డల్ని సెలెక్ట్ చేసుకునే పరిస్థితి ఈరోజు వచ్చిందంటే అది తెలుగుదేశం పార్టీ చూపించిన చొరవ. అదే కాదు, మామూలు మహిళ తెలివితేటలున్నాయని, అసాధారణమైన పనులు చేయగలుగుతుందని డాక్రా సంఘాలు పెట్టాను. ఆ రోజు మీరు చూస్తే అందరూ ఎగతాళి చేశారు, ఇవేంటి కొత్త సంఘాలు వస్తున్నాయని. ఈరోజు 30 ఏళ్ళు అవుతోంది దగ్గర నేను పెట్టిన సంఘాలు. ఈరోజు బ్రహ్మాండంగా రాణించారు. రూపాయి మీరు పొదుపు చేస్తే నేను రివాల్వింగ్ ఫండ్ ఇచ్చాను, పసుపు కుంకుమ ఇచ్చాం, డాక్రా సంఘాలకు వడ్డీ లేని రుణాలు ఇచ్చాం, మీరు తయారు చేసిన వస్తువులకు డాక్రా బజార్లు పెట్టాం. ఈ విధంగా మిమ్మల్ని ప్రోత్సహించాం. మీరు ఆదాయాన్ని పెంచుకోవడానికి అనేక విధాలుగా సహకరించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ 5 సంవత్సరాల్లో మీకు చాలా ఇబ్బందులు వచ్చాయి. మీ కష్టాలు బాధలు వినడానికి వచ్చాను, మీకు భరోసా ఇవ్వడానికి వచ్చాను, మీ చంద్రన్న ఉంటాడని చెప్పడానికి వచ్చాను, మీ కుటుంబాలకు ఒక పెద్ద కొడుకుగా సేవ చేయడానికి వచ్చానని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. 5 ఏళ్లలో మీరు చాలా ఇబ్బందులు పడ్డారు, నాకు తెలుసు. మామూలు ఇబ్బందులు కాదు. మీ జీవితాలు తల్లకిందులైనాయి. చెప్పే మాటలకు చేసే పనులకు పొంతనే లేదు. నేను కొన్ని ఉదాహరణలు కూడా మీకు ఇస్తాను. అందుకే మీ జీవితాలపైన చెలగాటమాడిన ఈ జగన్మోహన్ రెడ్డి ఇతను ఒక సైకో, మన కష్టాలు పట్టని వ్యక్తి అని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నా. నేను ఒక్క విషయం మిమ్మల్ని అందరిని అడుగుతున్నాను ఇక్కడ. ఏమమ్మా మీ ఖర్చులు పెరిగాయా లేదా? మీ ఆదాయం పెరిగిందా, ఖర్చులు పెరిగాయా అని అడుగుతున్నా మిమ్మల్ని. ఖర్చులు పెరిగాయంటే చేతుల పైకెత్తండి. ఓకే, ఖర్చులకు తగ్గట్టు ఆదాయం పెరిగిందంటే చెప్పండి. ఎవరన్నా వాళ్ళ దగ్గర నేను వినాలనుకుంటున్నాను, నేర్చుకోవాలనుకుంటున్నాను. ఎవరి ఆదాయమైనా మీ ఖర్చుల కంటే పెరిగాయా ఈ 5 ఏళ్లలో అడుగుతున్నా మిమ్మల్ని. ఏమమ్మా నిజమేనా కాదా? ఏంటి కారణం? దద్దమ్మ ప్రభుత్వం, అసమర్థ ప్రభుత్వం, మీ జీవితాలను తలకిందులు చేసిన ప్రభుత్వం, మోసాలు చెప్పి మోసాలు చేసి ఈరోజు మీ అందరిని కూడా మభ్యపెట్టిన ప్రభుత్వం. నేను ఒక్క విషయం మీ అందరికీ చెప్తున్నా. ఏ ప్రభుత్వమైనా సరే జీవన ప్రమాణాలు పెరగాలి. ఇక్కడ మా ఆడబిడ్డలు ఉన్నారు. నేను ఎప్పుడూ చెప్తున్నా, మగవాళ్ళ కంటే ఎక్కువ తెలివైన వాళ్ళు మా ఆడబిడ్డలే. అవునా కాదా తల్లి అని మిమ్మల్ని అడుగుతున్నా. నమ్మకం ఉందా లేదా మీకు అని అడుగుతున్నా. నేను ఆ రోజు ఒకటి ఆలోచించాను. ఆస్తి మీ పేరుతో పెట్టాను. ఒక ఇల్లు ఇస్తే, ఒక ఇంటి జాగా ఇస్తే, మీకు ఏదైనా ఆర్థిక సహాయం చేస్తే అవన్నీ మీ ద్వారా ఇచ్చారంటే మా మగవాళ్ళకి ఇస్తే ఎప్పుడైనా మందు బాబులకు అలవాటు అయితే మీ డబ్బులు కూడా అక్కడ పోయి ఎత్తకపోయి ఖర్చు పెట్టేస్తారనే ఉద్దేశంతో తాళం మీ దగ్గర ఇచ్చానని మీ అందరికి ఆడబిడ్డలందరికీ తెలియజేస్తున్నా. దానివల్ల నా నమ్మకాన్ని మీరు పూర్తిగా అమలు చేశారు, నిలబెట్టుకున్నారు. నా జీవితంలో నాకు బాగా జ్ఞాపకం. చదువుకోని మహిళ, చదువుకొని సంతకం పెట్టలేని భర్త దగ్గర చదివించి సంతకాలు పెట్టించిన ఘనత మీదేనని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. పిల్లల్ని చదివించమంటే బ్రహ్మాండంగా చదివించి ఈరోజు ప్రపంచంలోనే
ఒక మంచి యువతగా తయారు చేశారంటే దానికి కారణం మా తెలుగు మహిళ. దీనికి నేను గర్వపడుతున్నానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటి ఒకటి రెండుగా చాలా చేశారు. ఈరోజు నేను ఒకే విషయం మిమ్మల్ని అడుగుతున్నా. ఈ రోజటి నుంచి 19 రోజులు ఉంది మీరు ఓటేసే రోజు. మే 13వ తారీఖున దిమ్మ తిరిగే తీర్పు ఇవ్వాలి. ఆ దెబ్బతో జగన్మోహన్ రెడ్డి ఏం కావాలి? బంగాళాఖాతంలో కలిసిపోవాలి. సిద్ధమా ఆడబిడ్డలు మిమ్మల్ని అడుగుతున్నా. ఏమమ్మా సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా. దీనికి కారణం ఏంటని మీరు అడగచ్చు. ఇప్పుడే మన వాళ్ళు కొన్ని చెప్పారు, నేను ఆ విషయాలకు కూడా వస్తాను. ఈరోజు మీరు చూస్తే నిత్యావసర వస్తువుల ధరలన్నీ పెరిగిపోయినాయి. 40 రూపాయలు ఒకప్పుడు బియ్యం, ఇప్పుడు ఎంత తల్లి బియ్యం? 55, 60 రూపాయలు, 60 రూపాయలు ఇప్పుడు బియ్యం. కందిపప్పు ఒకప్పుడు 87, ఇప్పుడు ఎంత తల్లి కందిపప్పు? 160. చింతపండు 122, ఇప్పుడెంత? 240. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. వంట నూనె 60, ఇప్పుడెంత తల్లి? 120. అవునా కాదా? 120 కంటే ఎక్కువే. పంచదార 26 రూపాయలు, పంచదార కూడా చేదైపోయింది. 40-45 రూపాయలు అయిపోయింది. గ్యాస్ సిలిండర్ నేనున్నప్పుడు 726, ఇప్పుడు ఎంతమ్మా? 1175. అవునా కాదా? కరెంటు బిల్లు ఒకప్పుడు 200, ఇప్పుడు ఎంత తల్లి? 1000 రూపాయలు. అవునా కాదా? 200 వచ్చేది 1000 రూపాయలు, 300 వచ్చేది 1300. ఎక్కడికక్కడ పెరిగిపోయే పరిస్థితి వచ్చింది. మద్యం మా తమ్ముళ్ళు ఇక్కడే ఉంటారు, పాపం అలవాటు అయిపోయింది. మీరు తాగడం మానలేరు. జగన్మోహన్ రెడ్డికి అర్థమైపోయింది. అందుకే మద్యపాన నిషేధం అని చెప్పి పెంచుకుంటూ పోతాను, తగ్గతా వస్తారు, నా ఆదాయం పెరుగుతుంది అని దుర్మార్గమైన ఆలోచన చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఒకప్పుడు 60 రూపాయలు క్వార్టర్ బాటిల్. ఏం తల్లి ఇప్పుడు ఎంత అని మిమ్మల్ని అడుగుతున్నా. 200. ఏమమ్మా మీ మగవాళ్ళు కూడా తాగేవాళ్ళు ఉంటారు, మీరు చెప్పాలి. తాగిన తర్వాత ఏమైంది? లివర్ స్పాయిల్ అయిపోయిందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. కొంతమంది అయితే ఆరోగ్య సమస్యలు వచ్చి భార్య సంపాదించే కష్టంతో హాస్పిటల్ పాలయ్యే పరిస్థితి వచ్చారు, చాలా ఇబ్బందులు పడే పరిస్థితికి వచ్చారు. దీనికి తోడు గంజాయి వచ్చింది, దానికి తోడు డ్రగ్స్ వచ్చింది.